గాక. దేవుని మహాకృపతో ప్రభు మనలను ప్రేమించి మరొక శనివారపు ఉపవాస కూడికలో దేవునితో కలిసి దేవుణ్ణి స్తుతించే భాగ్యము దేవుడు మనందరికి కూడా ఇచ్చినందుకు చాలా దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈరోజు వాక్య భాగముగా దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మరి దేవుని వాక్యం బట్టి చాలా మనం దేవుని స్తుతించవలసి ఎవరై ఉన్నాం. బలవంతులు కూడా కృంగిపోతారు, కానీ దేవుడు తన పిల్లలను బలపరుస్తారు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఎంత బలము కలిగి ఉన్నా, ఎంత శక్తి కలిగి మన యొక్క జీవితాలు ప్రభులో కొనసాగుతూ ఉన్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని బాధలు, కొన్ని కష్టాలు మనలను బలహీనం చేసేస్తాయి, మనను కృంగిపోయేటట్లుగా చేస్తాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈరోజు మనము ఎవరెవరిని దేవుడు కృంగిన వారిని బలవంతులను దేవుడు బలపరిచారో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఏలియా చావును కోరుకుంటాడు, కానీ దేవుడు ఏలియాని బలపరుస్తున్నట్లుగా మనకు బైబిల్ చెప్తూ వస్తుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. అరణ్యములోనికి పోయి కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకును చాలును, నా ప్రాణమును తీసుకునమని ప్రార్థన చేశాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కర్మేలు కొండపై అగ్ని దింపినటువంటి ఏలియానే ప్రార్థన చేయగా ఆకాశములో నుండి వర్షాన్ని కురిపించినటువంటి గొప్పవాడు. ఆనాడు ఉన్నటువంటి రాజు ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడినవాడు. దేవుని యొక్క అభిషేకముతో నింపబడి బయలు ప్రవక్తలతో ప్రార్థన యుద్ధమనే చేసి విజయాన్ని సాధించినవాడు, బయలు ప్రవక్తలందరినీ కూడా చంపినవాడు. దేవుని కొరకు చాలా ధైర్యముగా నిలబడినటువంటి ఈ ధైర్యవంతుడే ఒకరోజు యెజబేలుకు భయపడి చావాలనుకున్నాడు. మరణాపేక్షతో ఆయన పరుగులు తీసినట్లుగా కూడా మనకు బైబిల్ చెప్పబడుతుంది. ఆ మరణ అపేక్షతో పరుగులు తీసినటువంటి ఏలియా ప్రభు దగ్గర ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, ఇక చాలయ్యా, ఈ జీవితం నాకు సరిపోతుంది, ఇక నీవు నన్ను, నా ప్రాణాన్ని ఇక తీసుకున్నాయన. అంటే ఆయన ఎంత భయపడుతున్నాడో చూడండి అక్కడ పరిస్థితిని బట్టి. అప్పుడు దేవుడు భయపడుతున్నటువంటి
ఏలియాతో దేవుడు మాట్లాడి ఏలియాను దేవుడు భోజనం పెట్టి ఆయనకి చక్కని దాహాన్ని తీర్చి కావలసిన శక్తినిచ్చి ఇంకా నువ్వు చేయవలసిన పని భూమి మీద ఉంచబడి ఉంది అని చెప్పి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ధైర్యపరుస్తున్నట్లుగా బలపరుస్తున్నట్లుగా ఇక్కడ మనకు వాక్యం చెప్పబడుతుంది. కనుక విశ్వాస జీవితంలో మనకు కూడా ఇంత బలవంతులే కృంగిపోతున్నప్పుడు, ఇంత బలవంతులే భయపడుతున్నప్పుడు ఖచ్చితంగా మనము కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మన మీదకు వచ్చినప్పుడు భయం సహజంగా మన జీవితాల్లోకి వస్తుంది. ఏలియాను బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరుస్తారు అనేటువంటి విశ్వాసముతో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరే మన ప్రార్థనలు చేయాలి. ఎందుకని అంటే మన జీవితాలలో వాక్యమే మనకు ఆధారమై ఉంది, వాక్యమే మనల్ని బ్రతికించేదై ఉంది, వాక్యమే మన యొక్క కృంగుదల నుంచి మనకు లేవనెత్తేదై ఉంది. దేవుని వాక్యం మాత్రమే నీ జీవితంలో నీకు నెమ్మదిని అనుగ్రహించేదై ఉంది. అందుకే క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీవు కృంగిపోయినప్పటికీ దేవుని వాక్యము నిన్ను ఉజ్జీవింపచేస్తూ, దేవుని వాక్యము నిన్ను బలపరుస్తూ, దేవుని వాక్యము నిన్ను బ్రతికించేదిగా నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యమును మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మనము విడిచిపెట్టుకోకుండా దేవుని వాక్యాన్ని బాగుగా మనం దీనిని చదువువారుగా, దీనిని వినేవారుగా, ఆ ప్రకారం మనం నడుచుకునేవారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని వాక్యానికి, దైవ సన్నిధికి మనం ఎప్పుడు కూడా దూరముగా వెళ్ళకూడదు. దేవుని వాక్యానికి దూరముగా ఉండకూడదు. దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే సమీపంగా ఉంటామో దేవుని వాక్యమే నిన్ను బలపరిచేదిగా ఉంటుంది అని చెప్పి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఏలియా చావును కోరితే దేవుడు ఆయనకి జీవాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నీకు ఎదురవుతున్న అనేక పరిస్థితులను చూసి ఆ కుటుంబంలో లేక నేను ఓడిపోతున్నాను, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా భర్త ఎలా ఉన్నాడు, నేను కష్టపడుతున్నప్పటికీ కూడా నా కుటుంబం ఏమాత్రము కూడా అభివృద్ధిలోకి వెళ్ళట్లేదు, నా కుటుంబంలో నా జీవితము చాలా శాంతి లేదు, సమాధానం లేనటువంటి పరిస్థితి, రోజు ఒకవేళ నేను ఎలాంటి స్థితిని నా జీవితంలో నేను చూడాల్సి వస్తుందో అని ఒకవేళ భయపడుతూ ఎందుకు నేను చనిపోతే బాగుంటుంది అని చాలామంది కఠినమైనటువంటి నిర్ణయాలతో చనిపోవటానికి వారు చిత్తపడుతున్నట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే దేవుడు నిన్ను బలపరచువాడుగా ఉన్నాడు. అందుకే పరలోకములో నుండి ఆయన భూలోకానికి వచ్చాడు. ఎవరు భయపడుతున్నారో దేవుడు వారికి బలమునివ్వటానికి, వారికి తోడుగా ఉండటానికి, వారి యొక్క జీవితానికి ఏమి కావాలో అవి దేవుడు అనుగ్రహించటానికి ప్రభు చిత్త మనసుతో ఉన్నారు అని చెప్పి నేను మీకు ప్రభు పక్షముగా మనం చేస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త కూడా మనకు కనిపిస్తాడు. ఇర్మియా ప్రవక్త కూడా మనకు కనిపిస్తాడు. ఆయన కూడా అనేకమైన పరిస్థితులు చూసి తన జీవితంలో ఎప్పుడు ఏడుస్తూనే, ఎప్పుడు బాధపడుతూనే, ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితులతో ఆయన కన్నీరుతో తన తలను జలమయముగా చేసుకుని ఏడుస్తూ ఉన్నటువంటి ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. నేను పుట్టిన దినము
శపింపబడునుగాక. 18వ వచనం చదువుదాం. చూసారా ఎలా వచ్చాను అంటే, ఆయన చెప్పే మాట ఏమిటంటే, నేను పుట్టిన దినము శపింపబడునుగాక, అనబడకుండునుగాక, దుఃఖము చూసుటకే నేను గర్భముల నుండి వచ్చి తిన. చూసారా అంటే, చాలామంది యొక్క జీవితంలో ఇక సంతోషం ఉండదు. ఎప్పుడు వారి జీవితాల్లో ఇలాంటి దుఃఖము, ఇలాంటి బాధ, నేను పుట్టిందే ఇక నేను ఇలాంటి బాధపడటానికేమో, ఇక నా జీవితంలో ఎప్పుడూ నాకు సంతోషము, ఆనందం అనేది నాకు లేదేమో అనుకుని చాలాసార్లు వారి యొక్క పుట్టుకను శపించుకునేవారుగా, వారి యొక్క జీవితాన్ని శపించుకునేవారుగా, ఇదొక శాపగ్రస్తమైనటువంటి ఒక జీవితముగా వారు వర్ణిస్తూ భావిస్తూ వారు ఏం చేస్తున్నారు అంటే, వారు మరణాన్ని కోరుకున్నట్లుగా, ఈ లోకములో ఇక నాకు సంతోషమే, ఇక నాకు ఆనందమే లేదన్నటువంటి వారుగా వారి యొక్క జీవితాల్లో నిరాశ నిస్పృహలతో వారు ఏడుస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు యిర్మీయాను దేవుడు కూడా బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను, గొప్ప గొప్ప ప్రవక్తలే, ప్రార్థన వీరులే, అనేకమైనటువంటి విషయాలలో ఘన విజయమును సాధించినటువంటి వారే కొన్నిసార్లు వారి పరిస్థితులను, వారి జీవిత విధానాలన్నీ వారు చూస్తున్నప్పుడు వారు ఏడుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రభు వాక్యం చెబుతుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుడు ఖచ్చితంగా నీ దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ కన్నీటి బాష్పబిందులను దేవుడు తొడబోతున్నాడు. మన దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. మన దేవుడు నిన్ను కన్నీటితో, వేదనతో ఉండనిచ్చేవాడు కాదు. అనేకమైనటువంటి శత్రువులు నీ ప్రాణమును తీయటానికి వారు తరుముతూ ఉండగా ఆయన చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు. ఆయన నీకెప్పుడు కాపరిగా, ఆయన నీకెప్పుడు తోడుగా, ఆయన ఎప్పుడు నీకు నీడగా ఉండేటువంటి వాడు. నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు జాగ్రత్తగా నిన్ను పట్టించుకునేవాడు, జాగ్రత్తగా నడిపించేవాడు, జాగ్రత్తగా పోషించేవాడు. అందుకు ఇప్పటి కాలపు శ్రమలు, కన్నీరు, లేక ఈ శ్రమలతో కూడినటువంటి కన్నీరు, వేదన ఏదైతే ఉందో అది ఏమాత్రము కూడా ఎనతగినది కాదు అనే విషయాన్ని మనందరము తప్పకుండా గుర్తించి, కన్నీటి వైపు చూడొద్దు, నిన్ను బలపరిచేవాని వైపు చూడండి. ఇక్కడికి అనేక మంది అనేక కన్నీటితో రావచ్చు, అనేక బాధలతో రావచ్చు, అనేకమైన అవసరతలతో రావచ్చు, లేకపోతే అనేక సంవత్సరములుగా నీ జీవితంలో ఈ కన్నీరు, ఈ భయము, ఈ వేదన నిన్ను వెంటాడవచ్చు. కానీ దేవుడు వీటన్నిటి నుండి దేవుడు నీకు విడుదలనిస్తాడు. అంటాడు కదా, మరణ భయము నన్ను చుట్టుకుని ఉండగా, పాతాళపు వేదనలు నన్ను కమ్ముకొని ఉండగా, శ్రమయో దుఃఖము వేదన నాకు కలిగి ఉండగా, నీవే నన్ను విడిపించి, నన్ను బ్రతికించి, సజీవులుండే భూమి మీద మరలా నీవు నన్ను నిలబెట్టేవయ్యా. అందుకే నా జీవిత కాలమంతా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నా దేవుని నేను స్తుతిస్తాను, నా దేవుని నేను ఘనపరుస్తాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎప్పుడు సావుకు దేవుడు అప్పగించేవాడు కాదు. మనలను ఎప్పుడు కూడా కన్నీటికి, వేదనకు మనల్ని అప్పగించేవాడు కాదు. ఆయన మన కన్నీటి నుండి మనకు విడుదలనిచ్చేవాడు. నీ కొరకు నేను బ్రతికించటానికి
ఆయన మన యొక్క మరణాన్ని, మన శాపాన్ని తన మీద వేసుకుని మరణించేవాడుగా ఉన్నాడు. కనుక ఒక మంచి దేవుణ్ణి మనం కలిగి ఉండగా మనం ఎక్కడ కూడా అధైర్యము చెందవద్దు. ధైర్యము కలిగి మనం దేవుని పిల్లలుగా ఎలాంటి కష్టములోనైనా, ఎలాంటి కన్నీటిలోనైనా ధైర్యముతో దేవునిని వెంబడించుదాం. దేవుని కొరకు నమ్మకముగా మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యోనాను దేవుడు బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోనా కూడా కోపముతో ఆయన ఏం చేస్తాడంటే చావుని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతకనీయక యెహోవాకు. చూసారా, ఇక్కడ భక్తుడు భయంకరమైనటువంటి పరిస్థితి, తుఫానులు కలుగుతున్నప్పుడు ఆ ఓడ సముద్రములో మునిగిపోయేటువంటి పరిస్థితిలో కూడా ధైర్యము కలిగి నన్ను ఎత్తి సముద్రంలో పడండి, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి ధైర్యము కలిగిన వాడు, చాపగర్భములో ఉండి ప్రార్థన చేసి దైవ కృపలను సంపాదించుకున్నటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ విషయాల్లోనండి? ఒక చిన్న చెట్టు, ఏ చెట్టు అది? సొర చెట్టు, నీడనిచ్చేది. ఆ నీడకి వెళితే ఆ నీడ కూడా ఏమైందంటే ఆయనకి లేకపోయేసరికి ఈయన అంటున్నాడు, ఇక ఇది కూడా లేనప్పుడు నా బ్రతుకెందుకు? చాలామంది జీవితాల్లో బ్రతకటము అంటే, నేను బ్రతకాలి అంటే ఈ లోకములో నాకు పొలమో, స్థలమో, డబ్బులో, సంపాదనో, ఆరోగ్యమో, కష్టపడటానికి పనులు ఏవో ఉంటే నేను బ్రతకగలను, లేకపోతే నేను ఎందుకు బ్రతకాలి అని చాలామంది చనిపోయేవారు ఉన్నారు. అలాగూ ఆలోచన చేసి వారి యొక్క జీవితాలలో వారు ప్రాణం మీద వారికి విసుగుదలు కలిగి జీవించేవారు చాలామంది కనిపిస్తున్నారు. చెట్టు కంటే దేవుడు గొప్పవాడు కదా? నువ్వు చెట్టు కంటే గొప్పవాడు కాదా? నీ రూపము, నీ సృష్టి, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటిది జ్ఞానము ఆ చెట్టు కంటే గొప్పది కాదా? నిన్ను సృష్టించేటువంటి దేవుడు గొప్పవాడు కాదా? ఆ దేవుడు లేకపోయినా పర్వాలేదు, ఆ దేవుని యందు భయభక్తులు ఉంచకపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రము ఈ లోకములో బ్రతకటానికి చాలామంది ఈ విధముగా బలహీనలైన వారు చాలామంది ఉంటారు. ఇల్లు లేదనో, లేకపోతే తినటానికి తిండి లేదనో, కట్టుకోవటానికి బట్టలు లేవనో, ఇంట్లో అది లేదనో, ఇది లేదనో చాలామంది విసుగుదల చెంది బాధపడి ఎవరినో చూసి, ఏ కుటుంబాన్ని చూసి, ఎవరో సమృద్ధిని చూసి ఇక్కడ విశ్వాసతను పోగొట్టుకుని భక్తిహీనులై దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనుకుని బలహీనులైన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సముద్రములో నుండే నిన్ను రక్షించిన దేవుడు ఈ లోకములో చెట్టు లేకపోయినా, నీడ లేకపోయినా ఆయనను ఆశ్రయిస్తే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయమిస్తాడు. కరువు కాలములో కూడా నీకు ఏమి కావాలో దేవుడు నీకు సహాయమును చేస్తాడు. కనుక మనం చెట్టునో పుట్టునో పోగొట్టుకున్నటువంటి వాటిని చూసి బాధపడవద్దు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క నీడ లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, ఆయన మాటకు మనం విధేయత లేకుండా మనం బ్రతుకుతున్నప్పుడు అప్పుడు బాధపడండి. ఆ దేవుడే నీకు సహాయమును, ఆ దేవుడే నీకు కాపరి, ఆ దేవుడే నీకు సహాయమును ఆయన చేస్తాడు. కనుక
యోనాను దేవుడు బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బలపరచునై ఉన్నాడు. ఎందుకని అంటే అది అప్పుడే పుట్టి అప్పుడే పెరిగి నీకు ఆశ్రయం ఇచ్చింది. అది అప్పుడే పుట్టి అప్పుడే పెరిగి నీకు ఆశ్రయాన్ని ఇచ్చింది. కానీ దేవుడు సృష్టికి ముందే నీ కొరకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఈ లోకములో నీవు ఆశ్రయం అనుకున్న నీ తల్లిదండ్రులు లేకపోవచ్చు, అన్నదమ్ములు లేకపోవచ్చు, లేకపోతే నీ ఉద్యోగం లేకపోవచ్చు, లేకపోతే నీ అనుకున్నటువంటి భూములు ఇవన్నీ కూడా లేకపోవచ్చు, కానీ నీ భార్య భర్త వీళ్ళు కూడా లేకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడూ నీకు ఆశ్రయపురముగానే ఉన్నాడు, మంచి కాపురగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనను మనం ఎప్పుడు కూడా కోరుకుందాం. ఆయన రెక్కల కింద నాకు సురక్షితము, ఆయన రెక్కలతో నన్ను కప్పుతాడు, ఆయన రెక్కలే నాకు సహాయమును చేస్తాయని ధైర్యంగా ఉందాం. ఎందుకని అంటే ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలుకి పగలు రాత్రి కూడా వారికి మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగా ఉండి వారు బట్టలు మాసిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వారిని 40 సంవత్సరాలు దాచిన దేవుడు, పోషించిన దేవుడు. నిన్ను నన్ను కూడా దేవుడు దాయగలడు, పోషించగలడు, నడిపించగలడు. కాబట్టి ఆయన యందు చక్కని విశ్వాసత కలిగి ఉందాం. ఆయన యందు చక్కని నమ్మికతో సంతోషముతో మన ముందుకి సాగిపోదాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే యోబు గొప్ప భక్తి కలిగిన వాడు. యోబు చాలా ధైర్యవంతుడు. యోబు దేవునిని ఎంతో గొప్ప విశ్వాసముతో నమ్ముకున్నటువంటి వాడే. అయితే ఆయనకు కలిగినటువంటి అనేకమైనటువంటి శరీరం మీద ఉన్నటువంటి పుండ్లు ఆస్తిపోయి, పిల్లలు చనిపోయి, భార్య వెళ్ళిపోయి, ఒక అనాదిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి అవమానములు, నిందలు తన మీదకి వస్తున్నప్పుడు కూడా ఆయన కూడా ఏడ్చినట్లు, తన యొక్క జన్మాన్ని శపించుకున్నట్లు మనకు బైబిల్లో మనం చెప్పబడుతుంది. వాక్యము నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఏం చేస్తున్నాడు యోబు? తను పుట్టిన దినాన్ని ఏం చేస్తున్నాడు? చూసారా? అసలు మగపిల్లలే పుట్టినటువంటి రోజే లేకుండా ఉంటే బాగుండు అని చూసారా? ఆయనకున్న కష్టమును బట్టి అసలు నేను ఈ భూమి మీదకు రాకుండా ఉంటే బాగుంటుంది, నేను ఒక్కడే కాదు అసలు మగ సంతానమే ఈ భూమి మీద పుట్టారు అనేది వినకుండా ఉంటే బాగుంటుంది, ఆ వార్త వినకుండా ఉంటే బాగుంటుంది అని ఎంత బాధపడుతున్నాడో, ఎంత నలిగిపోతున్నాడో. అయితే ఎంత నలిగిపోతున్నా, ఎంత బాధపడుతున్నా ఆయన దేవునికి విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునికి భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో నేను ఏది సంపాదించుకున్నా, నా జీవితంలో ఏది నేను కలిగి ఉన్నా, ఇది దేవుని ద్వారానే కలిగి ఉన్నాను. ఒకవేళ నా దేవుడు నా యొద్ద నుండి తీసుకున్నా, ఇది దేవుడు ఇచ్చాడు, ఆయన తీసుకుంటున్నాడంతే. అలాంటి ఒక విశ్వాసముతో ఒక తృప్తి కలిగినటువంటి ఆ జీవితాన్ని, భక్తిని ఆయన దేవుని ఎదుట ఆయన కనుపరిచినప్పుడు మరి దేవుడు చివరికి ఆయనకి 2 ఆశీర్వాదం దేవుడిచ్చి ఆయన బలపరుస్తూ వస్తున్నారు. ఆయన తిరిగి
ఆయనకి బిడ్డలను ఇచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, పసిపిల్ల దేహమునిచ్చానన్నాడు. తిరిగి స్నేహితులను, భార్యను, ఆస్తిని అన్నీ సంపాదించుకున్నాడు. దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఒకవేళ నేను ఎందుకు పుట్టాను అని నువ్వే ఒకవేళ శపించుకుంటున్నావేమో నీ కుటుంబ విషయంలో. బైబిల్ మనకు చెబుతున్న మాటలు ఏమిటంటే, బైబిల్ మనకు బోధిస్తున్న మాట ఏమిటంటే, దేవుడు తన పిల్లలను కష్టాలు ఉంచడు, కష్టాలు తరువాత దేవుడు తన పిల్లలకు ఆశీర్వాదాన్నే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు నీకున్నటువంటి కష్టాలు నీ జీవితంలో నిన్ను శాపగ్రస్తుడుగానో, ఏమీ లేని దరిద్రుడుగానో, ఈ భూలోకములో నిన్ను తక్కువ చేయాలని మాత్రం కాదు. దేవుడు ఈ కష్టాలలో, బాధలో కూడా దేవుడు దాటిన తరువాత నీకు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక కష్టాల్లో మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా మనం నడుస్తాం, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాం, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని చివరి వరకు కొనసాగుదాం. ఆయనతోనే మన యొక్క జీవితాన్ని ముగించుదాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం అవిశ్వాసులుగానో, దేవునికి శత్రువులుగానో, లేకపోతే దేవుని మీద తిరుగుబాటు చేయవారు కూడా మన జీవితాలు ఉంచొద్దు. కష్టాలైన, బాధలైన దేవుడు నాకే సహాయమును చేస్తారటువంటి ధైర్యంతో యోబులాగా మనం ముందుకు వెళ్ళినప్పుడు యోబును దేవుడు గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడికి దేవుడు మరలా బలపరుస్తున్నట్టు మనల్ని కూడా చేయగలడు. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే మోషే గొప్ప విశ్వాసత కలిగిన గొప్ప నాయకుడు. మోషే గొప్ప విశ్వాసత కలిగిన గొప్ప నాయకుడు. ఆయన కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు భరించినవాడు. ఆయన చిన్న వయసు నుంచి ఏ బాధ, కష్టము, ఇబ్బంది లేకుండా ఒక రాజు యొక్క గృహములో ఆయన యొక్క మనవుడుగా, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఆయన రాజుగా ఉండే ఆ గొప్ప ప్రేమ కలిగినటువంటి కుటుంబంలో ఆయన ఎదిగాడు. ఆయనకి ఏమీ తెలియదు బాధలు, కష్టాలు. అలాంటి వాడు దేవుని ప్రజల కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆ సుఖాన్ని విడిచిపెట్టాడు, ఆ బాధలన్నీ విడిచిపెట్టాడు, అక్కడ ఉన్నటువంటి సింహాసనాన్ని, వైభవాన్ని అన్నీ విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు శ్రమ పడటానికి, దేవుని ప్రజలు నడిపించటానికి విశ్వాసత కలిగిన వాడు ఒకరోజు ఆయన ఏమంటున్నాడు వాక్యముల నుంచి మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. చూసారా, తను ఏమంటున్నాడు ఇప్పుడు? ఈ ప్రజలందరినీ నేనే మోస్తున్నాను అనుకుంటున్నాడు. ఇక్కడ చాలాసార్లు కుటుంబంలో మనం కూడా అంటాం, నేనే మోస్తున్నాను, నేనే చేస్తున్నాను. వాక్యం ఏముంటుందంటే, దేవుడు అంట తన ప్రజలను గ్రద్ద తన రెక్కల మీద మోసినట్లు తన పిల్లలని దేవుడు మోస్తున్నానన్నాడు. మనకొచ్చే కష్టాలు, బాధలు ఆయన తీర్చకపోతే ఎవరు తీరుస్తున్నారు? మనకొచ్చే అనేకమైనటువంటి కష్టాలు, పరిస్థితులు దేవుడు తోడుగా లేకపోతే మనం వాటిని దాటగలమా? వాటిలో మన కుటుంబాన్ని మనం ఈ స్థితికి తీసుకురాగలమా? ఈరోజు మనం ఈ స్థితికి వచ్చామంటే నువ్వు అనుకుంటున్నావు, నేను కష్టపడుతున్నాను, నేనే రాత్రి పగలు నేను ఇంత శ్రమిస్తున్నాను కాబట్టి నా కుటుంబం ఈ స్థితికి వచ్చిందని మనం కూడా మోషే అనుకున్నట్లు మనం అనుకుంటున్నాం. కొన్నిసార్లు మనం ఈ శ్రమను, ఈ బాధను చూసి, ఆ ప్రజలు తిరుగుబాటు చేయటం చూసి, ఆ ప్రజలు మనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవటం చూసి అనుకుంటాం కదా, నన్ను చంపేనైనా ఎందుకు నేను మొయ్యలేనిక, నేను ఉండలేను, ఈ కుటుంబంలో ఈ బిడ్డలతో ఉండలేను, ఈ తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజల మధ్య నేను నివాసము చేయలేను.
ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ఏది అడిగినప్పటికీ దేవుడు అవన్నీ దేవుడు సహాయమును దయచేశాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావటానికి ఐగుప్తులో ఒక బలమైనటువంటి అన్ని అంగులు ఉన్నటువంటి రాజునే వణికించినవాడు. సముద్రమును 2 పాయలుగా ఆహారమును ఇచ్చినవాడు, అనేకమైనటువంటి దప్పికలను తీర్చినవాడు, ఎన్నో సమస్యలు పరిష్కరించినవాడు, ఎన్నో విషయాల్లో ధైర్యముగా ముందుకు వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు అంటున్నాడు, నేను ఒంటరికి ఈ పనిని చేయలేను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మోషేకు 70 మంది పెద్దలను ఆయనకి సహాయముగా దేవుడు ఇస్తాడు. ఎంతమందిని? 70 మందిని ఇస్తాడు. 70 మందిని ఇచ్చి ఆ 70 మందికి ఏం చేస్తాడో తెలుసా? ఆ 70 మందికి ఏం చేస్తాడో తెలుసా అండి? వారికి భాగాన్ని సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రజల సమస్య అంటే ఒక విలేజ్లో ఉన్న సమస్యలను, ఒక మండలంలో ఉన్న సమస్యలను, ఒక జిల్లాలో లేకపోతే ఒక నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎలాగూ ఈ గ్రామములో పెద్దలను, మండలములో పెద్దలను, నియోజకవర్గంలో పెద్దలను ఎలా పెడతారో మళ్ళీ వీళ్ళందరికీ పైగా ఉండటానికి ఏం చేస్తారు? ఎమ్మెల్యేలను పెడుతున్నాడు, అలాగే వారికి మినిస్టర్లను పెడుతున్నాడు, కలెక్టర్లు పెడుతున్నాడు, రెవెన్యూ వాళ్ళు పెడుతున్నారు. చాలా మనకి అధికారులు మనకు ఎలా ఉంటున్నారో అలాగనే వారికి కూడానంట మోషేకు కూడా అలా తోడుగునటానికి దేవుడు కూడా ఒక ఏర్పాట్లను దేవుడు చేశాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నేను మోయలేకపోతున్నాను అంటే నీ భారమును దించడానికి, నీకు సపోర్ట్గా ఉండటానికి దేవుడు ప్రతి ఏర్పాటు మన కొరకు మంచి కలగటానికి ఆయన ఏర్పాటు చేయవాడై ఉన్నాడు. నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నీ కొరకు ఒక మంచిని చేయటానికి ఆయన నీవు అడిగిన దానికంటే కూడా, నీ ఊహించిన దానికంటే కూడా నీకు అత్యధికముగా దేవునికి సహాయమును చేయటానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు కనుక కృంగిపోవద్దు. మోషేను బలపరిచిన దేవుడు మనల్ని కూడా దేవుడు బలపరుస్తాడు. మోషేను ఆదుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆదుకుంటారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే దావీదు విషయంలో కూడా చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు. అయినా ఎలుగుబంటి విషయంలో భయపడలేదు, సింహం విషయంలో కూడా ఆయన భయపడలేదు, అలాగనే గొలియత్ విషయంలో కూడా ఆయన భయపడలేదు. అందరూ భయపడ్డారు, ఈయన దేనికి భయపడలేదు. ఈయన ఏమంటున్నాడు చూద్దాం. కీర్తన గ్రంథము 42వ కీర్తన 11వ వచనం చదువుదాం. నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఈయన కూడా కృంగిపోతున్నారా? ఈరోజు నేను జ్ఞాపం చేస్తున్నాను, బలవంతులు సహితము కృంగిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేవుడు ఆ కృంగిపోతున్నటువంటి బలవంతులను దేవుడు తిరిగి బలపరచునట్లుగా ఈరోజు దేవుని బిడ్డలుగా ఏ కృంగుదలతో, ఏ ప్రాణ భయముతో ఈ స్థలములకు వచ్చావో దేవుడు నిన్ను కూడా బలపరచబోతున్నాడు. దేవుడు నిన్ను కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు. దేవుడు కూడా నీకు ధైర్యాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. కనుక నువ్వేమీ ఏ విషయాల్లో నీవు కృంగిపోవద్దు అని చెప్పి దావీదును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు బలపరుస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే బలహీనతల్లోనే దేవుడు మనకు బలాన్ని, శక్తిని దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? బలహీనతలు ఉన్నప్పుడే కదా.
బలంగా ఉన్నవాడికి బలమైన ఇంజెక్షన్ అవసరమా? ఎవరికి కావాలి? అంతే కదా. ఆపదలో ఉన్నవారికి, బలహీనంగా ఉన్నవారికి, ప్రాణాపాయంలో ఉన్నవారికి సహాయము అవసరమై ఉంది. అంతే కదా. వైద్యం ఎవరికి కావాలి? రోగులకే కదా కావాల్సింది, బలహీనులకే కదా. అట్లాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే బలహీనుల్లోనే దేవుడు బలాన్ని ఇవ్వబోతున్నాడు. వాక్యముల నుండి కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. అక్కడ పౌలును దేవుడు బలపరుస్తున్నాడు. ఆయనకున్నటువంటి ప్రాణాపాయమైనటువంటి వ్యాధిని బట్టి, ప్రాణాపాయమైనటువంటి బాధను బట్టి తను ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో. హల్లెలూయా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బలహీనతలు ఉన్నప్పుడు దేవుని శక్తి బలహీనుల పట్ల ఏమవుతుంది? పరిపూర్ణ అవుతుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ ఏ విషయాల్లో బలహీనమవుతున్నావో బలము కలిగి ఉండండి. ఎక్కువ మంది వృద్ధులు, ఇబ్బందులు ఉన్నవారు, కష్టములు ఉన్నవారు, వారు భయపడిపోతూ ఉంటారు. ఏది వచ్చినా భయపడతారు, ఏది వచ్చినా వారి జీవితంలో నలిగిపోతూ ఉంటారు. ఇంకా వారి జీవితాల్లో భయం ఏంటంటే, ఇక మా వయసు అయిపోతుంది, ఇక మేము ఎప్పుడు చనిపోతామో అనే భయం కూడా వారి జీవితాల్లో కలిగి, వారు చిన్న బాధ, చిన్న కష్టం మీద వచ్చినా వారు తట్టుకోలేక వాళ్ళు బిడ్డల మీద, లేకపోతే వారికి సమీపంగా ఉన్నటువంటి వారి మీద వారు ఏం చేస్తారంటే భయముతో కూడినటువంటి మాటలను మాట్లాడతారు. భయమే, ప్రేమ లేకపోవటం కాదు. ఆ భయముతో ఆ పిల్లల్ని వారు ఒకవేళ కోపపడవచ్చు, లేకపోతే చూడట్లేదు అనవచ్చు, లేకపోతే ఆ కోపములో అనకూడని మాటలు కూడా అనవచ్చు. ఎందుకని అంటే భయము వారిని ఆ విధముగా ప్రవర్తింపచేస్తూ ఉంటుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాంటి భయములు, ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం కృంగిపోయేటట్లు మనం చేస్తున్నప్పుడు పౌలుని దేవుడు బలపరిచాడు. నా కృప నీకు చాలును. నీవెప్పుడైతే బలహీనముగా ఉన్నావో నా కృప, నా శక్తి నీలో పరిపూర్ణముగా అది ఉంటుంది. అది నీకు సహాయమును చేస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన శక్తి ద్వారా మాత్రమే, ఆయన ప్రేమ ద్వారా మాత్రమే. ఒకవేళ ఈ లోకములో వ్యాధులు నిన్ను బలహీనం చేస్తున్నాయా? పిల్లలు మాట వెనక బలహీనం చేస్తున్నారా? లేదా నువ్వు కష్టాజీతమని ఇంట్లో సరిపోక నువ్వు బలహీనం అవుతున్నావా? లేదా పరిస్థితులు అనేకముగా నిన్ను బలహీనము చేస్తున్నాయా? కానీ దేవుడు ఉన్నాడు. ఎవరు నీ మాట వినకపోయినా ఆయన నీ మాట వింటాడు, నీ బాధ పట్టించుకుంటాడు, నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. ఆయనే నీకు దేవుడు సహాయమును ఆయన దయచేస్తాడు. కనుక నీవు కింద పడిన చోటే దేవుడు మళ్ళను లేవనెత్తాడు. బలవంతులు ఒకవేళ కృంగిపోతే బలవంతుడనే దేవుడు ఈ బలహీనలు మళ్ళీ తిరిగి బలపరచటానికి ఆయన బాహువును మనకు అందించి మనకు పైకి లేవనెత్తుతున్నాడు. కానీ కృంగిపోవద్దు, భయపడవద్దు. దేవుని బాహు ఉంది నిన్ను బలపరచటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను నడిపించటానికి. నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడు మనకున్నాడు. కనుక యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. విశ్వాసముతో ధైర్యము కలిగి సమస్యను మనము ఏం చేయాలి? బ్రతికిన చేప ఏ విధముగా ప్రవాహానికి ఎదురొస్తుందో మనము కూడా సమస్యకి ఎదురు వెళదాం, కష్టానికి, ఇబ్బందులకు ఎదురు వెళదాం. నా ప్రభువే నాకు సహాయమును దయచేస్తాడు. ఆ ధైర్యంతో మనం బ్రతకాలని. సమస్య లేని వారు ఎవరు లేరు, భయపడని వారు ఎవరు లేరు. కానీ బలపరిచే దేవుడు మనకున్నాడు. అందుకన్నాడు, నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టను. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనం ఆరాధన చేస్తున్నవాడు, మనం వెంబడిస్తున్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది
లేదు కనుక ఆయన ఏదైనా ఒకరోజు ప్రతి సమస్యను ఆయన తీసివేసి నీకు ఏది కావాలో దేనిని ఆయనే సాధ్యము చేస్తాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన విలువైన మాటలు బట్టి చాలా మీకు వందనాలు ప్రభువా. ఎందరినో బలవంతులేనైనా గొప్ప కార్యాలు చేసిన వారే, ఎవ్వరు బలహీనులు కాదయ్యా. అట్టి బిడ్డలందరినీ బలపరిచావు కదా. ఇక్కడ కూడా ప్రభువా బలవంతులే, విశ్వాసం కలిగిన వారే, దేవుడంటే చాలా బలము కలిగిన వారే. కానీ ప్రభువా పిల్లలు కూడా భయపడుతున్నారు. ఈ పిల్లల్ని ఎలాగూ నేను వివాహాలు చేయాలి, ఈ పిల్లలకున్న నా కుటుంబానికి ఉన్న అప్పులు, ఈ బాధలు ఎలా తీర్చాలి, ఇట్లా పిల్లలు మాట వినట్లేదు, భర్త మాట వినట్లేదు, కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. ఎంతకాలము నేను కష్టపడి, ఎంతకాలము నేను ఈ కుటుంబాన్ని, బిడ్డలను నేను పెంచగలను, నేను మోయగలను, ఎంతకాలము నేను సాగగలను. ఎప్పుడు ఇలాగే సమకూర్చబడతాయా? ఎప్పుడు ఇలాగనే అన్నిటిలో నేను విజయాలు సాధిస్తానా? భయము మన జీవితాన్ని కృంగదీస్తూ ఉంది. దేవుడు ఉన్నాడు మనకు. నీవు కన్నీరు కార్చటం ఇష్టపడిన దేవుడు ఉన్నాడు. నువ్వు కృంగిపోవటం ఇష్టపడిన దేవుడు ఉన్నాడు. నువ్వు నలిగిపోవటం ఇష్టపడిన దేవుడు నీకున్నాడు. మంచి కాపరు ఉన్నాడు. మేలు కలుగుటకు సమస్తమును సమకూర్చే దేవుడు ఉన్నాడు. నిన్ను ఎత్తుకుని ముద్దాడే దేవుడు ఉన్నాడు. ఉదయం వరకు నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను కృంగిపోనివ్వడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి నిన్ను పరిగెత్తేవారుగా చేయగలిగిన వాడు, ఎక్కలేని ఎత్తైన కొండకు నిన్ను ఎక్కించగలిగిన వాడు. లోటు లేని జీవితం, కష్టాలు లేని జీవితము, ప్రాణాపాయము లేనటువంటి జీవితం, నా గిన్నె నిండి పొర్లేటువంటి జీవితం దేవునికి ఇస్తాడు. అందుకే ఇప్పటి కాలపు శ్రమలు, బాధలు ఏవి ఎనతెగును కాదని ధైర్యంగా ప్రభువా మేమందరం నిన్ను బట్టి అయ్యా మేము ఈ లోకములు బ్రతకటానికి సహాయం దయచేయండి. అనేక బాధలు ఉన్నప్పటికీ మా ధైర్యము, మా బలము, మా శక్తి అన్నీ నా దేవుడే, ఆయనే. కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, భక్తులను, ప్రవక్తులను నైనా ఏ విధముగా మీరు భయపడుతున్నప్పుడు వారిని బలపరిచారు. ఈ స్థలములో నా పిల్లలకు కూడా ప్రభువా భయపడుతూ నీ దగ్గరికి వస్తే, భయపడుతూ వారి జీవితాలు ఉన్నట్లయితే నీవే బిడ్డను బలపరుచునైనా. వారికి ధైర్యమునివ్వండి. సింహం బోను నుండి తప్పించిన దేవుడివి, అగ్ని గుండముల నుండి తప్పించిన దేవుడివి, అనేకమైనటువంటి తెగుళ్ళ నుండి నాయన కాపాడిన దేవుడివి నాయన. నా పిల్లలందరూ చక్కగా కాపాడుతూ నా దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో ఈ స్థలము నుంచి నా పిల్లలందరూ వెళ్ళటానికి సహాయములను దయచేయండి. వారి కుటుంబం కొరకు, వారి జీవితంలో ఉన్న లోటుపోట్ల కొరకు నా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నము, ప్రార్థన ఏదైతే ఉందో అది ఫలించాలి. అది నా బిడ్డలకు నైనా ఆ కృంగుదల నుంచి, ఆ భయం నుంచి వారికి విడుదల కలుగునట్లు మీ గొప్ప బాహువుతో మీ సహాయాన్ని నా ప్రియ బిడ్డలకు అందించమని, విజయాలను చేకూర్చమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.